ఏం చేస్తున్నావే? ఏంటిది ఇది? ఇది సొరకాయ వితౌట్ ఆయిల్ తోని, ఆయిల్ కొంచెమే వేసి చేయడం. ఏంటిది ఇది? బజ్జీలు లెక్క చేస్తున్నాను అన్నమాట. దీంట్లో సొరకాయనా? ఏమేమి వేసినావు మమ్మీ? దీంట్లో ఏమేమి కలిపినావు? కొంచెం శనగపిండి, దానికి సరిపడ్డా, కొంచెము అదేమంటారు, దాన్ని ఏమంటారు, పోయింది, కార్న్ ఫ్లోర్, కొంచెం చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారము, వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టేసినావా? మ్యాగ్నేట్ చేసి పెట్టిన. ఓకే, చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అంతే. మంచిగా కట్లెట్ లెక్క ఉన్నది మమ్మీ. తినేటప్పుడు పప్పు అంచుకు కానీ ఉట్టిగా కూడా తినొచ్చు, స్నాక్ లెక్క కూడా తినొచ్చు. సొరకాయ తినని అంటారు కదా పిల్లలు. వాడు లిత్తు వాడు ఏం చేస్తాడు తెలుసా? సొరకాయ వద్దంటాడు వాడు. వానికి ఏమి ఇష్టం ఉండదు సొరకాయ. ఇట్లా చేస్తే వానికి ఇష్టం, మంచిగా ఉన్నాయి అంటాడు. ఇక అట్లా అని ఇక జర కొంచెం టైం, కొంచెం ఏదైనా వెరైటీ కావాలంటే అట్లా కొంచెం సిమ్ మీద పెట్టుకోవాలి, మాడకుండా మంచిగా కాలుతాయి అవి. ఓకే, చాలా టేస్ట్ గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. గరం మసాలా వేసిన, కారము, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి. అచ్చా, ఇది స్నాక్ లెక్క కూడా తినొచ్చు, వేడి వేడిగా చాలా బాగుంటాయి. ఓకే, ఇవన్నీ అవే మ్యాగ్నేట్ చేసి పెట్టేసి. కొంచెం నీళ్లు ఊరినాయి కదా, అవును, ఉప్పు వచ్చింది కదా, ఊరినాయి అయినా కానీ మనం దానికి తడిగా పూసేసుకోవచ్చు. అచ్చా, ఓకే, నేను చేసినాక మళ్ళీ చూపిస్తా.